ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఉప్పల్కి 8 కిలోమీటర్స్ దూరంలో జోడిమెట్లలో లొకేట్ అయి ఉందండి. ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ 400 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మనకు ఉప్పల్ మెట్రో నుంచి ఎగ్జాక్ట్ గా 8 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ కూడా వెరీ క్లోజ్ టు స్కూల్స్, కాలేజెస్, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా హాస్పిటల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి అపార్ట్మెంట్ లోకి వెళ్ళి వీటి ప్రత్యేకతలో తెలుసుకుందామండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా అనేది ఇలా ఇచ్చారు. ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కాబట్టి 10 కార్స్ పార్క్ అయ్యే విధంగా ఇలా స్పేషియస్ గా పార్కింగ్ ఇచ్చారు. మనం ఇటువైపు చూసినట్లయితే మనకు ఇలా లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు కనిపిస్తున్న రూమ్ అది వాచ్మెన్ కోసం అని రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇలా పార్కింగ్ ఏరియా అనేది ఉంటుందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 1175 2 BHK అండి. ఈ ఫ్లాట్ జోడిమెట్లలో లొకేట్ అయి ఉందండి. ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్ గా 8 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి 1175 2 BHK అండ్ ఓన్లీ 1 సింగిల్ యూనిట్ మాత్రమే మిగిలి ఉందండి. ఇది యాక్చువల్ గా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ 10 యూనిట్స్ ఉంటాయి. 400 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ జరిగింది. 40 UDS ఇస్తున్నారు. సో 9 క్లోజ్ అయిపోయాయి. సింగిల్ గా ఒక్కటి మాత్రమే మిగిలి ఉందండి. అది బెడ్రూమ్స్ అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది లుక్. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఆ విండో వచ్చేసి రోడ్ సైడ్ విండో అండి. అది రోడ్ సైడ్ కి విండో ఉంటుంది. ఇలా వేరే కార్నర్ నుంచి బెడ్రూమ్ ని చూసినట్లయితే ఇలా ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంటుందండి. మంచిగా చాలా ఎలివేటెడ్ గా మంచిగా ఉంటుంది. బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మంచి సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే లోబ్ కూడా ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా చాలా వెంటిలేటెడ్ గా ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక బాల్కనీ కూడా ఇచ్చారండి. ఈ బాల్కనీ కూడా ఇలా రోడ్ వైపు గాని ఉంటుంది. మంచి వెంటిలేషన్, ఎయిర్ అన్ని కూడా పిల్లలను చదువుకోవడానికి ఎంతో ప్రాముఖ్యత ఇందులోకి ఇస్తుందండి. ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కోసం అని ఇక్కడ ఇలా స్పేస్ ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా విండో ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియాలోనే మనకు వాష్ బేసిన్ కోసం అని ఇక్కడ చిన్నగా వాష్ బేసిన్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతో పాటుగా మనకు లోబ్ కూడా ఇచ్చారండి. ఈ లోబ్ లో మనకి ఏమైనా అన్వాంటెడ్ ఇంట్లో సామాన్లు ఉంటే అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన కిచెన్ ఏరియా అండి. ఇది కిచెన్ ఇలా స్టీల్ది ఇలా ఇచ్చారండి. సంప్ ఇచ్చారు. 2 వాటర్ పాయింట్స్ ఇచ్చారండి. ఒకటి బోర్ అండ్ ఒకటి మంచిగా. అండ్ ఇటు వచ్చేసి మనకు ఫిల్టర్ కోసం అని పవర్ పాయింట్ ఇచ్చారండి. అండ్ అట్ ద సేమ్ టైం చిమ్నీ కోసం ఎగ్జిట్ హోల్ పెట్టారు. అండ్ మంచి విండో. అండ్ మీరు ఈ ప్లాట్ఫామ్ కూడా మీరు చూసినట్లయితే మీకు 4 బర్నర్ స్టవ్ కూర్చునే విధంగా ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా విడ్త్ తో ఉంటుందండి. అండ్ కింద కూడా మంచి స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే చాలా సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. అండ్ మనకు మీద కూడా ఇలా సజ్జ మాదిరిగా ఇచ్చారు. ఇంట్లో వంట సామాన్లన్నీ కూడా ప్రాపర్ గా ఈ యొక్క కిచెన్ లో అడ్జస్ట్ అయిపోతాయి. మీరు చూసినట్లయితే పర్ఫెక్ట్ గా చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో కిచెన్. చాలా స్పేషియస్ గా చాలా బ్యూటిఫుల్ గా కిచెన్ అనేది ఉంటుందండి. ఇలా ఉంటుంది కిచెన్. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. కిచెన్ కి అడ్జసెంట్ గా ఉన్న వాష్ ఏరియా కమ్ బాల్కనీ ఇలా ఉంటుంది. బాల్కనీ నుంచి వ్యూ చూసినట్టయితే ఇలా ఉంటుందండి. బాల్కనీ నుంచి వ్యూ ఇది బాల్కనీ వ్యూ అండి. దేవుడి కోసం అని పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ పూజా రూమ్ లో కూడా ఇద్దరు కంఫర్టబుల్ గా కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి వెంటిలేటెడ్ తో ఒక పూజా రూమ్ ని డిజైన్ చేశారండి. పూజా రూమ్ ఇలా ఉంటుంది. పూజా రూమ్ సపరేట్ గా ఇంకొకటి వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఎవరైనా గెస్ట్లు కానివ్వండి ఎవరైనా వస్తే యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అండి. 10 యూనిట్స్ ఉంటాయి. అందులో 9 యూనిట్స్ క్లోజ్ అయిపోయాయి. ఓన్లీ 1 సింగిల్ యూనిట్ మాత్రమే మిగిలి ఉందండి. 1175 2 BHK. ఇది వచ్చేసి జోడిమెట్లలో లొకేట్ అయి ఉందండి. ఉప్పల్కి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 50 lakhs ఇంక్లూడింగ్ M90s. నో GST అండి. ఓన్లీ 1 యూనిట్ మాత్రమే మిగిలి ఉన్నది. మీరు చూడాలనుకుంటే మీకు అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అది బిల్డర్ గారి నెంబర్ అండి. మీరు ఒకసారి వచ్చి ఈ అపార్ట్మెంట్ చూడొచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్ అండి. ఓన్లీ 50 lakhs మాత్రమే చెప్తున్నారు. ప్లస్ నెగోషియబుల్ కూడా ఉందండి.